విడిపిస్తున్న సరికొత్త నినాదం. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. పల్లెల్లో పండగ వాతావరణం తాండవిస్తోంది. యువనేత కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కలిసిగట్టుగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ దళం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో తమదైన శైలిలో పావులు కదుపుతోంది. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నిధులు రాబట్టుకుంటోంది. నియోజకవర్గంలోని అనేక గ్రామాల రాత మార్చేందుకు, గీత సరిచేసేందుకు, నిరాశ నిస్పృహలను తొలగించేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. నాయకత్వ పటిమ ఉంటే చాలదు, అనుకున్నది సాధించే ప్రతిభ కూడా ఉండాలి. చేతులతను ఓడించి ప్రజల్లో ఆకర్షించే తత్వము ఉండాలి. చక్కటి పలకరింపే కాదు, చిక్కటి అభిమానం కూడా ఉండాలి. ఒక్కసారిగా అందరి చూపును డైవర్ట్ చేయగలిగే డైనమిజము ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆ నేత పరిపూర్ణంగా రాణించినట్లే, ప్రజల మన్ననలు సంపూర్ణంగా అందుకున్నట్లే. ఈ సుగుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్న నేతగా కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నిరాశతో, నిట్టూర్పుతో వెనకడుగు వేయని మనస్తత్వం ఆయనది. దేనికోసం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారో, ఏ లక్ష్యం కోసం జనం వెంట నడుస్తున్నారో అది సాధించేంత వరకు విశ్రమించని తత్వం ఆయనది. తన కోసం నిలిచిన వారికి, తన వెంట నడిచే వారికి, తన నాయకత్వాన్ని కోరుకునే వారికి సరి అయిన న్యాయం చేయాలన్నది ఆయన తపన. అందుకోసం నిరంతరం పరిశ్రమించే నైజం ఆయన సొంతం. అలుపన్నది ఎరుగడు, పరుగెప్పుడు ఆపడు. పేదల కోసం పాటు పడేందుకు అహరహరం శ్రమిస్తూనే ఉంటాడు. నోటి వెంట మాటొస్తే చాలు, అది అమలు జరిగి తీరాల్సిందే. ఎంతటి ఖర్చైనా, ఎంతటి కష్టమైనా వెరవనితనం ఆయనది. ఆదిలాబాదు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామాల్లో తిరిగారు, వాస్తవాలను పరిశీలించారు, ప్రజాభిప్రాయాలను సేకరించారు. అవన్నీ నెరవేరాలంటే భారీగా నిధులు కావాలి, నిధులు రాబట్టాలి. ఎలా? అంతే, ప్రభుత్వం వెంట పడ్డారు. సంబంధిత అధికారులకు విన్నవించారు, మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రికి వినతులిచ్చారు. ఫలించేదాకా తిరిగి చూడలేదు. ఎప్పుడు అనుకున్నది సాధించుకొచ్చిన నేతగా కంది శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గం హారతులు పడుతోంది, నీరాజనాలు పలుకుతోంది. జగతాలి, వెటకారం, వ్యంగ్య వ్యాఖ్యలతో మిళితమైన సటైళ్లు అభివృద్ధికి బాటలు వేయవని నమ్మే నేతల్లో కంది శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయిన తీరు ఆయనది. అందుకే అభివృద్ధికి అడ్డుకునే వారికి సైతం సరైన గుణపాఠం చెబుతూ ప్రభుత్వ సహకారంతో కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విన్నవించారు. స్థానిక ప్రజల కోసం ఆయన పడే తపన, కృషి వారిని కదిలించింది. నియోజకవర్గంలో 118 పనులకు గాను 14 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి కాబోతున్నందుకు స్థానికంగా హర్షాతిరేకాలు ఇప్పుడు ఆదిలాబాద్లో వ్యక్తమవుతున్నాయి. ఊరూరా సంబరాలు జోరందుకుంటున్నాయి. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. విత్తం లేకపోతే చిత్తం చూపేవారు ఉండరేమో అన్నది నిన్నటి మాట. సమర్థత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ప్రజల కన్నా, వారి అవసరాల కన్నా, వారుండే ప్రాంతాల అభివృద్ధి కన్నా సొంత ప్రయోజనాలే మిన్న అని భావించే నేతలే ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి వారు విజయం సాధించినా అది తాత్కాలికం. ప్రజల్లో వారికి ఉన్న అభిమానము తాత్కాలికం. ఆలోచన బలంగా ఉంటే ఆచరణ బలీయంగా ఉంటుంది. ఆచరణ బలీయంగా ఉంటే అడుగులు అభివృద్ధి దిశగా పడతాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ కంది శ్రీనివాసరెడ్డి అంటున్నారు పార్టీలతో ప్రేమేం లేని స్థానిక జనం. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కి
ఎదుటివారి అభివృద్ధిని చూసి ఓర్వలేరు. ఎదుటివారి ప్రజా బలాన్ని చూడలేరు. విడగొట్టడం, పడగొట్టడం మినహాయించి ఎలాంటి పనులు వారి నుంచి ఆశించలేం. విజయం సాధించేదాకా ఒక తీరు, గెలిచాక మరొక తీరు. ఇది ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపించే తంతు. అదే తంతు ఆదిలాబాదు నియోజకవర్గంలో కూడా కనిపించింది. నిజాలు గ్రహించలేక, వాస్తవాన్ని తెలుసుకోలేక అక్కడే వేరొకరిని గెలిపించినా ఇప్పుడు జనం దృష్టి మాత్రం కంది శ్రీనివాసరెడ్డి పైనే ఉంది. ఆయన చేస్తున్న పనులపైనే ఉంది. ప్రజల కోసం తపన పడి ఆయన మనసుపైనే ఉంది. ఉన్నది కూడా కాదనకుండానే పెట్టి ఆయన స్వభావంపైనే ఉంది. సూర్యుడు ఆగకుండానే తామరాలను వికసింపజేస్తున్నాడు. చంద్రుడు కోరుకోకుండానే కలువల్లో వికసింపజేస్తున్నాడు. ఇక యాచించకుండానే మేఘుడు వర్షధారల్లో కురిపిస్తున్నాడు. సత్పురుషులు ఎప్పుడు పరుల హితాన్నే కోరుకుంటారన్నట్లు కంది శ్రీనివాసరెడ్డి కూడా అడగకుండానే అన్నీ సమకూర్చాలన్న ఆలోచనతోనే అడుగులు వేస్తున్నారు అని ఆదిలాబాదు ప్రజలు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి హయాంలో మాకు 5 లక్షల కమ్యూనిటీ హాల్ దక్కింది. చాలా మేము దీని గురించి మేము చాలా అభినందనలు అందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గత 4-5 నెలల కింద ఒక 4.5 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ కింద రావడం జరిగింది. దాంతో పాటు ఒక 3 months బ్యాక్ కూడా టీయూఎఫ్ఐడిసి దాంట్లో ఒక 5 కోట్లు 5.5 కోట్లు చొప్పున ఒకటి 5 కోట్ల ఒకటి 10 కోట్ల ప్యాకేజ్ రావడం జరిగింది. నిధులు మంజూరైనాయి, టెండర్ ప్రాసెస్ లో ఉంది. ఇంకొక 5 కోట్ల రూపాయలు కూడా సీఎం గారి దగ్గర ఫైల్ ఉన్నది. దాంతో పాటు సిఆర్ఆర్ గ్రాంట్ కింద మొన్న 10 కోట్ల రూపాయలు బ్రిడ్జిలు, అదేవిధంగా బీటీ రోడ్లు, కలవాట్ల కోసం దానికి డబ్బులు రావడం జరిగింది. మళ్ళీ నిన్న కూడా ఎస్డిఎఫ్ కింద 4 కోట్ల రూపాయలు వివిధ అన్ని గ్రామ పంచాయతీలలో కానీ, సిటీలో కానీ, షెడ్లకు కానీ అన్నిటి కానీ నిధులు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మా ఆదిలాబాద్ పట్టణానికి కానీ, కాన్స్టిట్యున్సీ కానీ ఈ నిధుల వరద తీసుకొచ్చిన మా కంది శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిధులు మంజూరయ్యాయి. గ్రామాలకు మహర్దశ పట్టబోతోంది. రూపు పూర్తిగా మారబోతోంది. అప్పుడే పని పూర్తి కాలేదు. ఇంకా 120 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. నియోజకవర్గ స్వరూపం, కొత్త ధనాన్ని సంతరించుకోవాలంటే ఎన్నో పనులు చేపట్టాల్సి ఉంది. అదే ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల నుంచి ఆదిలాబాద్కు 10 కోట్ల రూపాయలు మంజూరు కాగా 4 కోట్ల రూపాయలు మంత్రి సీతక్క ప్రత్యేకంగా విడుదల చేశారు. దీంతో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టబోతోంది. అన్ని ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థకు అనుగుణంగా రోడ్లను తీర్చిదిద్దబోతున్నారు. గతంలో ఎవరూ పట్టించుకొని తమ ప్రాంతాల అభివృద్ధికి కంది శ్రీనన్న చేస్తున్న కృషి గొప్పదంటున్నారు అక్కడి జనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఎన్ఆర్జీసీ కింద గత 4-5 మాసాల కిందనే దాదాపు 5.5 కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 10 కోట్ల రూపాయలని మరి కలువట్లు, బ్రిడ్జిల కొరకు నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. ఇంకొక 4 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు, మరి పురపాలక సంఘానికి కూడా 5 కోట్లు ముఖ్యమంత్రి ద్వారా మరి మంత్రి ద్వారా రావడం జరిగింది. ఈ విధంగా ఇది ఆరంభం మాత్రమే. ఇంకా భవిష్యత్తులో మరిన్ని తీసుకువచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఖబరస్థాన్ కి బ్రిడ్జ్ కానివ్వండి, అదే మాదిరిగా ఖబరస్థాన్ కి ప్రహరీ గోడ కానివ్వండి, ఈ రాబోయే ఇంకా మాకు ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి ఒక 9 నెలలు 10 నెలలు అవుతుంది. రాబోయే రోజులలో తప్పకుండా ఇక్కడ ప్రతి మైనార్టీ ఇక్కడ మైనార్టీ సోదరుల యొక్క ప్రతి పనిని మేము తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారి సహకారంతో, మా సీతక్క గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం. ఇదే విధంగా మరోసారి మీరు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మనస్పూర్వకంగా బేల మండల కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే భీంసరి, భోరోజ్, గిమ్మ గ్రామాల్లో శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. పలు గ్రామ సంఘాల ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరెడ్డి చొరవ, తెగువ, కృషిని ప్రశంసిస్తున్నారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్
హైదరాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగంతో